జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రతి చర్య చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చేలాగా జరిగింది సమావేశం. అధికారులకి బాధ్యత కూడా ఫిక్స్ చేయడం జరిగింది. బాబు బయట కొంచెం సైలెన్స్. ప్రతి ఒక్కరూ కూడా రైతుల కోసం పనిచేయాలి అనేటువంటిది, ప్రతి కిలోమీటర్ మీద వాచ్ ఉండాలి. ఏ సిస్టంలో రైతులకి నీళ్లు సరిగ్గా అందడం లేదు అనేటువంటిది చార్ట్ వేసి ఏ అధికారి దానికి బాధ్యుడు అనేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు తుంగభద్ర డ్యాంలో ప్రభుత్వం గేటు కొట్టుకుపోయిన తర్వాత అద్భుతంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. అట్లానే తుంగభద్ర సంఘటనలో జరిగినటువంటి దాని మీద విచారణ చేయడం జరిగింది. ఇట్లా ఇవన్నింటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చి రేపటికి దాదాపు 100 రోజులు పూర్తవుతుంది. 100 రోజుల్లో వచ్చిన తొలి రోజుల్లోనే సంతకాలు పెట్టడం జరిగింది. మొదటి రోజునే దాదాపు పెన్షన్ని 7,000 రూపాయలు ఒక్కొక్కరికి తొలి నెలలోనే 1వ తారీఖు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. నెల నెల పెన్షన్ 1వ తారీఖు అందేలాగా చర్యలు తీసుకున్నాం. మరి అట్లనే దాదాపు 13,000 పైన మెగా డిఎస్సికి ఉద్యోగాల్ని పిలవడం జరిగింది. అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అనంతపురం జిల్లా లాంటి వాటికి ఉపయోగపడేటువంటి డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్లకి 90% సబ్సిడీతో పునరుద్ధరణ చేయడం జరిగింది. ఇవన్నింటితో పాటు ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి ఎక్కడ ప్రాధాన్యతలు నిర్ణయించడానికి రాష్ట్ర స్థాయిలో రివ్యూ ముఖ్యమంత్రి గారే స్వయంగా చేయడం జరిగింది. దీంతో పాటు రైతాంగాన్ని, మహిళల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసే దిశగా ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగానే మా అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఈ జిల్లాకు మరీ ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా మేము కానీ, శాసనసభ్యులు కానీ అందరం కూడా ఈ జిల్లా ప్రజల కోసం కూలీలాగానే పనిచేస్తామనేటువంటి నమ్మకాన్ని మరొకసారి జిల్లా రైతాంగానికి ఇవ్వదలుచుకున్నాం. మరి ఈ 100 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి కార్యక్రమాలతో పాటు చేయాల్సినటువంటి లక్ష్యాల్ని కూడా మేము నిర్దేశించుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా చేయాల్సింది ఏదో బ్రహ్మాండం జరిగిపోయిందా అనేటువంటిది కాదు. ఇక్కడ ఇంకా చేయాల్సిందేంటి, సంవత్సరంలో ఏంటి, 2 ఏళ్లలో ఏంటి, 5 ఏళ్లలో ఏంటి, శాఖల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, నిర్లక్ష్యం చేయబడినటువంటి మరి ఈ లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నింటిలో కూడా లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటిదే కూటమి ప్రభుత్వం. దేశంలో మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ ఆశీస్సులతో గాడి తప్పినటువంటి, కుంటుపడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎప్పుడు ఏ సమస్యతో పోయినా నో అనకుండా ఏదో ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి వారికి, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఏ కార్యక్రమాన్ని వచ్చినా కూడా కమిటెడ్గా ప్రజలకు ఏ రకంగా మనం దగ్గర కావాలి అని ఆలోచన చేస్తున్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ 100 రోజులు ప్రభుత్వాన్ని మాకు ఒకవైపు విజయవాడ వరదలు కావచ్చు, ఎన్ని అతలాకుతలం చేసినా మళ్ళీ నిలదొక్కుని ముందుకు పోయే రకంగానే మేమందరం కూడా పనిచేస్తున్నాం. భవిష్యత్ లక్ష్యాల్ని నిర్దేశించుకుని ప్రజల కోసం కమిట్మెంట్తో పనిచేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసింది. ఆర్థిక భారం ఎంతో ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచడం, 1వ తేదీన ప్రతి ఇంటి తలుపు తట్టి అందించడం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం,
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మొదటి 100 రోజుల్లోపలే దాదాపు 1500 కోట్లు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం, అదేవిధంగా అదనపు పని దినాల్ని 6.5 లక్షల కోట్ల పని దినాల్ని 6.5 లక్షల కోట్ల పని దినాల్ని అదనంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దాని ద్వారా 54 లక్షల జాబ్ హోల్డర్ ఎన్ఆర్జీఎస్ కింద లబ్ధి చేకూర్చే ప్రయత్నం, ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకుంటూనే రెండవ వైపు అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం కోసం 12,500 కోట్లు కేంద్రం నుంచి తీసుకురావడం, అదేవిధంగా అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను తీసుకురావడం, మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా ఈ ఎకనామిక్ కారిడార్లలో కొప్పర్తి కానీ బోరవకల్లో కానీ దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం, తద్వారా ఈ రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. అవి ఇటీవల వాడు వచ్చిన వరదలు కూడా ఎదుర్కొన్న తీరు కూడా మనం చూస్తాము. ఇవన్నీ కాకుండా ఒక రోడ్ వే ఫార్వర్డ్ పెట్టుకుంటూ 17,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కానీ, ఇతర డ్రైనేజీలు 10,000 కిలోమీటర్ల డ్రైనేజీల నిర్మాణం కానీ, అంటే వీటి మీద కూడా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలనే విషయం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక ముఖ్యంగా ఈ నా ఆరోగ్య శాఖ దీనికి వచ్చిన నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి నేను ఇక్కడ మాట్లాడి రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ దాన్ని సరి చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అయినప్పటికీ కూడా వీటిని ఆ కొరతలు తీర్చే ప్రయత్నం, మౌలిక సదుపాయాల్లో ఉన్న కొరతలు కానీ, హ్యూమన్ రిసోర్సెస్లో కానీ, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉన్న కొరతలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ప్రజల్ని ఆదుకోవడం కోసం ఇవాళ రాష్ట్రంలో 7.5 లక్షల మంది కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారు. 45,000 మంది దాకా ప్రతి సంవత్సరం ఏటా చనిపోతున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని స్టెమీ అని ఒక సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి సిహెచ్లో కూడా 45,000 రూపాయలు విలువ చేసే టెనెక్టాప్లేజ్ అనే ఒక ఇంజెక్షన్ పెట్టి ఎవరైనా బ్లాక్ నుండి గుండె సంబంధిత వాటితో అక్కడికి వెళ్తే వెంటనే వాళ్ళకి ఉపశమనం కల్పించడం కోసం, ఆ బ్లాక్ తొలగించడం కోసం ఆ 45,000 రూపాయలు ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత వాటిని హబ్ ద్వారా, అంటే నెట్వర్క్ జిల్లా స్థాయిలో నెట్వర్క్ హాస్పిటల్ కానీ, లేదా టీచింగ్ హాస్పిటల్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లో కానీ అక్కడికి పంపించి వాళ్ళకి సరైన వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ NCDs నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కారణంగా ఎక్కువ మంది ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా సర్వే నిర్వహించడం జరిగింది. దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటారు. క్యాన్సర్ బారిన కూడా ఎక్కువ పడుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ స్టెమీ కార్యక్రమాన్ని గుండె వ్యాధికి సంబంధించిన స్టెమీ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. క్యాన్సర్కి సంబంధించి ఓరల్ స్క్రీనింగ్, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్ర జనాభా మొత్తానికి కూడా స్క్రీనింగ్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా అంగన్వాడీని 6 నెలల నుంచి 18 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల నుంచి స్కూల్ లెవెల్లో ఉన్న 69 లక్షల మంది పిల్లలకి ఇవాళ 44 రకాల రోగ నిర్ధారణ చేసి తద్వారా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్లో ఈ మూడింటికి కూడా ఆమోదం లభించింది. ఆ సందర్భంగా నేను మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఈ నీటి అవసరాల విషయానికి వస్తే వాళ్ళ HLC నీటి నిర్మాణం మీద సమావేశం జరిగింది. చాలా ఇక్కడ ఉంటున్న సమస్యలు ఏంటి, వాటర్ నెక్స్ ఏంటి, గతంలో నిర్వహణ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి, ఎక్కడ చూసినా ఈ సిల్ట్ పెరగడం కానీ, జమ్ము పెరగడం కానీ, వాటిని తొలగించాల్సిన కార్యాచరణ ఎన్ని నెలల్లో చేయగలమనే విషయం మీద చర్చిస్తూనే నీటిని చివరి ఆయకట్టు దాకా చేర్చే విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు కూడా ఉపేక్ష పనికిరాదు, ఉదాసీనత పనికిరాదు. ప్రతి రైతుకి నీరు అందేలాగా ఉన్న వాటిలో సమర్థవంతంగా నీటి నిర్వహణ చేసేలా కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గారి వాళ్ళకి ఆదేశించడం కూడా జరిగింది. అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది.